సో ముఖ్యంగా ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన విషయానికి వచ్చినట్లయితే 100% జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి అవకాశం ఎక్కువ ఉన్నాయి వాస్తవంగా మాట్లాడంటే. సో జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి గెలిచిన తర్వాత బీఆర్ఎస్ కొంత ప్రభావం తగ్గేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అందుకే బీఆర్ఎస్ పార్టీ కూడా అంతే సీరియస్ గా జూబ్లీహిల్స్ ఎన్నిక మీద ఫోకస్ పెట్టింది. గతంలో ఈటల రాజేందర్ విషయంలో ఏ విధంగానైతే ఖర్చు పెట్టిందో అంత ఆ లెవెల్ కాకుండా వీళ్ళ అప్పుడేమో ప్రభుత్వ వ్యవస్థలు ఉండే ఇష్టం వచ్చి ఖర్చు పెట్టిరు. కానీ ఇప్పుడు పార్టీ పరంగానే 100 కోట్ల వరకు ఖర్చు పెట్టాలనేది బీఆర్ఎస్ పార్టీ యొక్క లక్ష్యం. సో దానిలో కేటీఆర్ ప్రధానమైనటువంటి ప్లాన్ ఏంటి అంటే ఖచ్చితంగా ఇక్కడ ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గనక ఉప ఎన్నికల్లో గనక మేము గెలిస్తే 100% కాంగ్రెస్ పైన విపరీతమైనటువంటి నెగిటివిటీ ఉంది అనేది బలంగా ప్రొజెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే 100% లోకల్ బాడీస్ లో తమకు పట్టు వస్తుంది. ఇప్పుడు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఒక కృత్రిమ నెగిటివ్ నెరేటివ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పటాపంచలు అయితే అనేది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. సో ఈ క్రమంలో జూబ్లీహిల్స్ ఎన్నికను ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మాట వాస్తవం. సో ఈ క్రమంలో మరి బీజేపీ రోల్ ఏంటి, బీజేపీని పక్కన పెట్టినట్టయినా బీజేపీని తెలంగాణ మర్చిపోతున్నారా అనేటువంటి ఒక భావన కూడా వినబడతా ఉంది. సో ఈ క్రమంలో నేను కూడా స్టోరీ చేయడం జరిగింది. సో ఎవరు మెగా సుధారెడ్డి రేస్లో ఉందని చెప్పడం జరిగింది. సో ఇటు మెగా సుధారెడ్డికి రావచ్చు, అదేవిధంగా లంకెల్ దీపక్ రెడ్డికి ఎవరికైనా రావచ్చు, ఏది మన పద్మ వీరపనేని పద్మ కీర్తిరెడ్డి ఈ అందరి పేర్లు కూడా చరి మీదకి వస్తూ ఉన్నాయి. సో వాళ్ళు కూడా ఒక స్ట్రాటజీ బిల్డ్ చేసినట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో మెయిన్గా లోకల్ బాడీస్ ఎన్నికలు ఇప్పట్లో జరగవు, ఈ 1 monthలో అయితే జరగవు 100%. ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళింది రాష్ట్ర ప్రభుత్వం. సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టులో పిటిషన్ బెంచ్ మీదకి రాకముందే పిటిషన్ను కొట్టేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ సుప్రీంకోర్టులో 50% క్యాప్ ఆల్రెడీ ఉండనే జరిగింది, దానికి జడ్జ్మెంట్ ఉండనే జరిగింది. ఇంకా అది పిటిషన్ కూడా స్వీకరించరు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంతా కూడా ఒక 1 week 10 days ప్రాసెస్. ఈ లోపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అవుతుంది. సో దానిలో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ వన్స్ గెలిచింది అనుకోండి, స్థానిక సంస్థల ఎన్నికలు పోయి ఆ యొక్క ఊపుల్లోనే పోయి కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించడానికి కొంత ప్రయత్నం చేసేటువంటి అవకాశాలుగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇది జరగబోయేటువంటి పరిణామాలు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి.